నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ప్రెజెంట్ ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ చాలా కష్టపడుతుంది. అవును. ఇప్పుడు జరుగుతున్న అక్రమాలు గాని, అన్యాయం గాని దాని మీద పోరాటం చేయాలని ఎలా అయినా మన పార్టీ అధికారంలో రావాలని చాలా కష్టపడుతుంది అవును. తెలుగుదేశం పార్టీ. అవును. ఇంత కష్టంలో ఉన్నా గాని జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు రావట్లేదు? ఎందుకు మద్దతు ఇవ్వట్లేదంటారు? అదే రాజకీయం. రాజకీయం అంటే ఏంటంటే, ఏదో ఊరు గొంతులు కోసేసో, తలలు పగలగొట్టేసో అది కాదు. రాజకీయం అంటే ఇదే. చంద్రబాబు నాయుడు చాలా కెలామిటీస్‌లో పడ్డాడు. అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి, మరొక వ్యక్తి సహాయం తీసుకొని ఎలక్షన్ బరిలోకి రావాల్సొచ్చింది. అంటే ఎంత కష్టకాలంలో ఉన్నాడో మీకు తెలుస్తుంది. తర్వాత అన్యమనస్కంగానే కేంద్ర అంటే ఏంటి బీజేపీ పార్టీకి కూడా 10 సీట్లు ఇవ్వడం జరిగింది. మరి ఇది వీళ్ళు గెలుస్తారంటే వాళ్ళ ఓటు పర్సంటేజ్ ఎంతో మనకు తెలుసు. వాళ్ళు గెలవరు. అంటే అనవసరంగా గెలిచే సీట్లు పోగొట్టుకున్నారు కదా! గెలిచే ఎంపీ సీట్లు పోగొట్టుకున్నారు కదా! అటువంటి పరిస్థితుల్లో కక్కలేక, మింగలేక ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఉంది. అయితే ఏదో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏంటంటే ఆయన చంద్రబాబు నాయుడు అంటున్నది ఏంటంటే ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేము పోరాడుతున్నాం. ఒకవేళ ఇంకా ఈ సంవత్సరాలు కానీ ఆంధ్రదేశం ఇట్లాంటి పరిపాలన కొనసాగినట్టయితే మనకు ఒక గజం స్థలం మిగలదు. మన మంచి జరగదు. మనకి పరిశ్రమలు రావు. యువతంతా పాడైపోతుంది. ఇవి చెప్తున్నాడు ఆయన. వీళ్ళేం చెప్తున్నారంటే మేము చేసినట్టుగా ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఏ ప్రజానాయకుడు చేయలేదని వీళ్ళు గుండె బాదుకుంటున్నారన్నమాట. అంటే వీళ్ళందరూ ఎవరిని ఎలా తిట్టమంటే అలా తిట్టేవాళ్ళు. ఎవరిని ఎలా కొట్టమంటే అలా కొట్టేవాళ్ళు. ఎందుకు తిట్టాలి? ఎందుకు కొట్టాలి? ఎందుకు అబద్ధాలు చెప్పాలి? అని ప్రశ్నించేవాడు ఒక్కడూ లేడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఏదో మాట్లాడుతున్నారు. ఈ డిబేట్లు చూస్తున్నాం కదా! నేను కూడా డిబేట్‌లకెళ్ళేవాడిని గానీ, అవతల వాళ్ళు మాట్లాడనివ్వరు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవతల మీరేదో చెప్తున్నారు. మీరు చెప్పింది నేను వింటే కదా మీరేం చెప్తారో అర్థమవుతుంది. దాన్ని డైవర్ట్ చేసేసి, రసాబస చేసేసి, ఒక్కోసారి డిబేటే క్లోజ్ అయిపోయేలాగా చేస్తున్నారన్నమాట. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే, కేవలం రాజకీయంగా కుట్ర వాళ్ళు లేకుండా, వాళ్ళు ప్రశ్నించకుండా. అంటే ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో డెఫినెట్‌గా జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే. ఇది నందమూరి తారక రామారావు అనే ఒక పేరు వాళ్ళ తాతగారు దానం చేసింది. అది చాలా గొప్ప దానం కదా! ఎంత కష్టపడితే వస్తుందండి ఒక నందమూరి తారక రామారావు గారి పేరు. కనుక ఆ కృతజ్ఞత ఆయనకుండాలి. రెండోదేంటంటే, ఇక ఆయన 9 మాసాలు చెమటోడ్చి, నెత్తురోడ్చి, అహోరాత్రులు కష్టపడుతూ ఒక పార్టీని స్థాపించి, ఆ యువతని ఎంకరేజ్ చేసి, ఆ పార్టీని నిర్మించిన తర్వాత ఈ 42 సంవత్సరాల పాటు ఆ పార్టీని బ్రతికించుకున్నారు అందరూ. దానికి ప్రధానంగా చంద్రబాబు నాయుడిని చెప్పవచ్చు. బతికించుకున్నారు. ఇటువంటి సమయంలో తాతగారి పేరుని వారసత్వంగా తీసుకొని, ఆ దానాన్ని తీసుకొని, ఈరోజు నువ్వెంతో ఉవ్వెత్తున ఎగిసిన తర్వాత నీ బాధ్యత. ఎందుకంటే ఇది రాజకీయం కాదు. చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నాడు. చాలా భయంతో అందరూ వెళ్లారు. అందరూ చూసారు. కుటుంబం అందరూ చూసారన్నమాట. కుటుంబం వేరు, రాజకీయం వేరు. రాజకీయంలో నువ్వు వెళ్ళొచ్చు, వెళ్ళకపోవచ్చు. కానీ కుటుంబంలో నీ తండ్రి, లేకపోతే నీ తాలూకు మామ, నీ తాలూకు మేనత్త వీళ్ళందరూ నీ రక్త సంబంధమే కదా! మీ నాన్నకి పుట్టిన అక్క చెల్లెళ్ళే కదా వాళ్ళు. అలాగే నీకు పెళ్లి చేసినటువంటి వాడే కదా చంద్రబాబు నాయుడు. మరి వీళ్ళందరినీ మరిచిపోయి దూరంగా ఉండడం, నేను రాజకీయాల్లో వస్తా, గానీ నా సమయం వచ్చినట్టయితే వస్తాను అని చెప్పాడు గానీ, ఒక్కసారి ఆయన తెలివితేటలు దొరికిపోయాయి. ఎక్కడంటే ఎక్కడో చెప్పగలవా నువ్వు? చెప్ చెప్ ఎక్కడంటే నువ్వు చంద్రబాబు నాయుడిని అమ్మ నా బూతులు, అమ్మ నా నీ అమ్మ మొగుడు, నా అమ్మ మొగుడు అనేటువంటి కొడాలి నాని, హ్మ్. లోకేష్ ఏమో పప్పుగాడు, పప్పు సుద్ద అనేటువంటి కొడాలి నాని, ఇలాంటి అమ్మనా బూతులు తిడుతున్నట్టు అంటే ప్రతి ఒక్కరు కూడా అసహించుకుంటారన్నమాట. అటువంటి కొడాలి నానిని జూనియర్ ఎన్టీఆర్ నీ ప్రాణ స్నేహితుడు ఎవరంటే కొడాలి నాని అని చెప్పారన్నమాట. హ్మ్. అంటే నువ్వు ఎంత దూరంగా ఉన్నావో తెలిసింది కదా! ఎవరైనా ఒకవేళ నిజంగా ప్రాణ స్నేహితుడని మనసులో ఉన్నప్పుడు కూడా బయటికి చెప్పవు కదా! నువ్వు బయటికి చెప్తున్నావు అంటే అంటే నీ ఆలోచన ఏమిటి?
నువ్వు దూరంగా ఉన్నావని కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దేన్నంటానంటే రాజకీయంగా దూరంగా ఉండు గానీ, ఆ కుటుంబం కష్టకాలంలో ఉన్నప్పుడు నీ బాధ్యత అది. అర్థమైందా? ఆ బాధ్యతను కూడా ఇప్పుడు కష్టంలో ఉన్నాడు, చూడలేదనుకో, రేపొద్దున నీకెలా సహాయపడుతుంది చెప్పండి? ఈరోజు ఏదో మన ఎన్టీఆర్ గారు 75,00,00,000 తీసుకుంటున్నాడు. ఓసారి ఫెయిల్యూర్ వచ్చింది. ఎవరు నిన్ను కాపాడతారు? అది ఆలోచించాలి కదా! కుటుంబంలో ఉన్నప్పుడు కుటుంబ పరంగా తప్పకుండా వాళ్ళ కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళ భయభ్రాంతులు అవుతున్నప్పుడు నీ తాలూకు నేనున్నాను అని చెప్తే బాగుంటుంది. మళ్ళీ రాజకీయాలు చేయకు, సినిమాలు చేసుకో. కానీ రక్త సంబంధాన్ని గౌరవించలేని మరి ఎన్టీఆర్ గురించి ఆలోచించుకుంటారు అందరూను. అంతే కదా! ఇప్పుడు ఇందాక ఏమనుకున్నాము, సొంత అక్క చెల్లెల్ని గౌరవించలేదు అనుకున్నాం హ్మ్. కదా! అవును. అలాగే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ కూడా సొంత మేనత్తల్ని, మేనమామల్ని వీళ్ళందరినీ కూడా గౌరవించకపోయినట్టయితే చాలా బాధ. ఆ బాబాయ్ అంటే, ఆ బాలయ్య అంటే ఎంత ప్రేమగా ఉండాలసలు. ఆ మొట్టమొదటిసారిగా బాలయ్య కలిసినప్పుడేమో ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఏడ్చావు. ఈరోజు వేదికల మీద ప్రసంగాలు చేస్తున్నావు. అది మనకు తెలుసు, ఇది మనకు తెలుసు. నవ్వుకోము. ఆ రోజు బాబాయ్ కలవగానే గట్టిగా కౌగిలించేసుకొని ఏడ్చిన వాడివి ఈరోజు బాబాయ్‌కి ఎదురుగా అంటాడు. అంటే అది కరెక్ట్ కాదు. అంటే కరెక్ట్ ఇప్పుడు కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారంటే జూనియర్ ఎన్టీఆర్ గారు రాకపోయినా హ్మ్. టీడీపీ నుంచి ఆహ్వానం పంపాలి కదా అని అంటున్నారు. ఇప్పుడు ఎన్ని సార్లు పంపించాలండి బాబు? హ్మ్. ఎన్ని సార్లు పంపించాలి? చంద్రబాబు నాయుడు తెలివి తక్కువోడు కాదు. అంటే జూనియర్ ఎన్టీఆర్‌ని బాగా పొగుడుతూ ఆకాశానికి ఎత్తేస్తూ కూడా హ్మ్. అదిగో వస్తున్నాడు మా ఎన్టీఆర్. ఒక్కొక్కరికి సమాధానం చెప్తాడని చెప్పి మన వేదికాముఖంగా చెప్పాడు కదా! అలాగే జూనియర్ ఎన్టీఆర్ వచ్చినట్టయితే సముచిత స్థానం ఇచ్చి గౌరవిస్తామని చెప్పాడు కదా! ఇంకా వీళ్ళు బొట్టు కాటుక పెట్టి ఆహ్వానించాలా? ఈ ప్రోటోకాల్స్ అన్నీ ఎప్పుడంటే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాకుండా పార్టీ ఇబ్బందుల్లో ఉంది. కష్టం వేరు, ఇబ్బంది వేరు. కొంచెం డిఫికల్ట్ అనడం వేరు. ఇప్పుడు ఎలా వైఎస్ఆర్ పార్టీ ఏ రోజుకి ఎలా మారిపోతుందో చెప్పలేము. దీన్నేం చేయాలంటే ఇప్పుడు ఏదైనా కొంచెం క్రూర మృగాన్ని వేటాడినప్పుడు జాగ్రత్తగా వేటాడాలి. అప్పుడు ఒక మ జగన్మోహన్ రెడ్డితో మీరు ఎప్పుడైతే యుద్ధానికి పూనుకున్నారో చాలా జాగ్రత్తగా యుద్ధం చేయాలి. గురి తప్పిందనుకోండి అదేం చేస్తుంది మొత్తం అందరిని మింగేస్తుంది. అందువల్ల ఇటువంటి సమయంలో ప్రాణాంతక సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాకపోవడం మాత్రం ముమ్మాటికి తప్పే. థాంక్ యూ సార్. అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్.